అందరికీ నమస్కారం. సేవ్ పునర్విక ఫైనల్లీ గ్రాండ్ సక్సెస్. ఎంతగా సక్సెస్ అయిందంటే ఈ జోల్జస్మా అనేది ఇంజక్షన్ ఏదైతే ఉందో 16 కోట్ల రూపాయలు కదా. మరి ఏపీ గవర్నమెంట్ మాట్లాడిందా, మధ్యలో ఉన్నటువంటి ఎవరన్నా వాళ్ళు మాట్లాడారు మనకు తెలియదు. కానీ 10 కోట్ల లోపే ఆ ఇంజక్షన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఆల్రెడీ ఇంజక్షన్ ఆర్డర్ కూడా పెట్టారట. పాప వాళ్ళ నాన్న సురేష్ చెప్పారు. వెళ్ళి కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గర ఆయన ఒక చిన్న సెలూన్ బార్బర్ అనమాట. బట్ ఆ పాపకి కదలికలు రాకపోవటం, వెన్నుపూసకు సంబంధించి కణాలకు సంబంధించి ఇబ్బంది ఉందని తెలియటంతో ఏంటి అంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, సో ఎస్ఎంఏ. ఇప్పుడు టైప్ 1 దానికి బయటపడాలంటే జోల్జస్మా ఇంజక్షన్ ఇవ్వాలి. నోవార్టిస్ వాళ్ళది. ఎంత? అమెరికా నుంచి రావాలి 16 కోట్ల రూపాయలు. ఎలా? అంత డబ్బు మా దగ్గర లేదు. ఇంకా ఒకే ఒకటి నేను క్లియర్గా చెప్పాను, నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజ్ అని చెప్పేసి దాని కింద 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పెట్టారు. దానికి గాను 2025-26 సంవత్సరానికి వాడింది ఎంత అంటే 30 కోట్ల రూపాయలు. ఇంకా 270 కోట్ల రూపాయలు ఫండ్స్ ఉన్నాయి. బట్ అవి వాడుకోవాలన్నప్పుడు ఏం చేయాలి? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి కొన్ని ఆసుపత్రులు ఉంటాయి, వెనకాల అటాచ్ చేస్తాం. ఆ ఆసుపత్రికి వెళ్ళిపోయి మన ప్రాబ్లం ఏంటి చెప్తే మొత్తం టెస్ట్ అని చేసి ఎస్ వాళ్ళు ఎలిజిబుల్ దేనికి, ఈ నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజ్ దాని కింద ఫండ్స్ పొందడానికి. కానీ బట్ దానిలో మ్యాక్సిమం ఎంత ఇవ్వగలుగుతారు? 50 లక్షల రూపాయల వరకు ఇవ్వగలుగుతారు. దాని కింద కొంత తీసుకొని ఆ తర్వాత క్రౌడ్ ఫండింగ్ కింద కొంత ట్రై చేసి స్టేట్ గవర్నమెంట్ కనుక అప్రోచ్ అయితే స్టేట్ గవర్నమెంట్ కొంత అమౌంట్ ఇస్తుంది. దానికి లిమిట్ అనేది ఉండదు నాకు తెలిసి. అయితే వాళ్ళు ఎంతని ఇవ్వచ్చు. బట్ వారు కూడా ఇప్పుడు ఎంత ఇచ్చారు ఏంటనేది పునర్విక విషయంలో రివీల్ చేయట్లా. బట్ వాళ్ళ నాన్నగారు సురేష్ చెప్పున్నాడు, ఆల్రెడీ మనకి 8,53,00,000 రూపాయలు వచ్చేసి ఫండింగ్ ద్వారా వచ్చున్నాయి. బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతుందో స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటా అని చెప్పింది. ఇక ఫండ్స్ వరకు పంపకండి, ఆల్రెడీ నాకు ఎక్సెస్ ఫండ్స్ వచ్చినాయి, నేను వీటిని మరలా ఏదైనా హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్న పిల్లల కోసం వాడతాను, నాకు ఎవరెవరు ఎంతంత పంపింది, ఆ డబ్బులు దేనికి వాడింది, ప్రభుత్వం ఎంత సాయం చేసింది, మొత్తం నేను రెడీ చేసి ట్రాన్స్పరెంట్గా మేము ముందుంచుతాను, థ్యాంక్ యూ సో మచ్ అని అంటున్నాడు. నేను కూడా సింపుల్గా చెప్తుంది అదే అండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సాయం అంటే ఒకళ్ళు ఇద్దరు చేసేది కాదు. ఎవరు వీలైతే వారు చేయలేనంత సాయం కనుక చేయగలిగితే అవతలకు ధైర్యం ఉండింది, ఎంత వీలైతే అంత ట్రీట్మెంట్ అనేది అందుతుంది, వాళ్ళు సేఫ్గా ఉంటారు. సో పునర్వికకి పునర్జన్మ వచ్చినట్లే, ఆ బాప బంగారు తల్లి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది. అండ్ ఏపీ ప్రభుత్వం తన మంచితనం మరొక మారి చాటుకుంది. ప్రజలంతా తమ చేయి అందిస్తున్నారు, మనం కూడా చేయి అందిద్దాం అని చెప్పేసి వాళ్ళు కూడా చేయించారు. బట్ ఈ అమౌంట్ ఎంత ఇంకా రివీల్ చేయలేదు. బట్ సురేష్ క్లియర్గా చెప్పారు, పాప తండ్రి ఏపీ గవర్నమెంట్ డబ్బు ఇచ్చిందండి అన్నాడు. అండ్ ఇక ఎవరు ఫండ్స్ పంపొద్దు అన్నారు. ఈ ఇంజక్షన్ ఆల్రెడీ ఆర్డర్ పెట్టారు, త్వరలో రాబోతుంది. 16 కోట్లు కాస్త 10 కోట్ల లోపు కూడా అయిపోయేటట్టుందని అంటున్నారు. ఇంకా డబ్బు మిగిలిద్ది అంటున్నారు. ఆ డబ్బుని ఆ పాపం మంచి కోసం వాడవచ్చు భవిష్యత్తులో, లేదన్నప్పుడు వేరే పిల్లలు ఎవరైనా అవసరం ఉంటే వాళ్ళకైనా వాడవచ్చు. బట్ ఈ పిల్లోడు మాత్రం సురేష్ మాత్రం నిజంగా మెచ్చుకోవాలి. వయసు చిన్నోడైనా కానీ ఫండ్స్కి వద్దు ఆపడని చెప్తూ వచ్చిన డబ్బులు కూడా మొత్తం లెక్క కట్టమని మీ అందరూ చెప్తానంటూ ఉన్నటువంటి ఆ విధానం, ఆ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, సింప్లీ శుభం. సురేష్ అండ్ తన భార్య, ఈ బిడ్డ పునర్విక, ముగ్గురు కూడా రేపు పుట్టే ఇంకా బిడ్డ ఎవరైనా కానీ చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్టు నలుగురు చక్కగా కలిసి జీవితాల్లో సంతోషం కోరుకుంటున్నా. పునర్జన్మ అన్నది మన పునర్విక వచ్చినట్టే. షీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్.